హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌసియా బుటీక్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో హై నెక్ కటింగ్ చూపించానండి. అందులో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్టిచ్చింగ్ వీడియో మీరు కమెంట్లో పెట్టండి, నేను చూపిస్తానని చెప్పాను. కానీ ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండింది, మిగతావేమీ నాకు మెసేజెస్ రాలేదు. అందుకని నేను స్టిచ్చింగ్ వీడియో చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా నాకు మెసేజెస్లో మీరు కమెంట్స్ పెడితే డిఎంలో నేను వీడియో చేద్దామని ఉన్నాను ఫ్రెండ్స్. చాలామంది అడిగితే బాగుండిద్ది కదా, స్టిచ్చింగ్ వీడియో కావాలంటే ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, నేర్చుకోవాలని వారికి ఇంట్రెస్ట్ ఉంది అని. అందుకని ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇంచి టేప్ గురించి వీడియో చేయబోతున్నాను. టేపులో వచ్చేసి ఇంచి టేపులో ఈ చిన్న చిన్న గీతలు ఉన్నాయి, వీటిని మనం ఎలా రీడ్ చేయాలి ఏంటి అని ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి టేపు ఒక 2-3 రకాల టేప్స్ అయితే ఉన్నాయి. ఇది రెండు వైపులా సేమ్ కలర్ ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర అయితే. విడ్త్ వచ్చేసి ఇది ఇంత విడ్త్లో ఉంది. దీనికన్నా చిన్న టేప్లు కూడా ఉంటాయండి, అవి కూడా దొరుకుతాయి, బాగుంటాయి అవి కూడా. ఇంకొకటి ఒకవైపు వైట్ వచ్చేస్తుంది, ఒకవైపు కలర్ వస్తుంది. వైట్గా ఉన్న టేప్ సైడ్ అయితే ఇంచెస్ ఇస్తారు. నార్మల్గా వేరే కలర్లో ఉండేది కానీ వాటి వైపు ఇలా సెంటీమీటర్స్ అయితే మనం మెజర్మెంట్స్ చూడొచ్చు. అది ఏంటి ఎలా అని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఇంచి టేపు కంప్లీట్గా 1.5 మీటర్ ఉంటుంది. కంప్లీట్ దీని పొడవు ఎంత ఉంటుందంటే 1.5 మీటర్ ఉంటుందన్నమాట. ఇటువైపు చూస్తే 150 సెంటీమీటర్కి క్లోజ్ అయిపోయిందండి ఇక్కడ ఈ టేప్లో. నా దగ్గర ఉండే టేప్లు అయితే ఇవి ఇటువైపు ఇటువైపు చూస్తున్నాం కదా, ఈ చిన్న చిన్నవి, ఇది 1 సెంటీమీటర్ అన్నమాట. ఇది సెంటీమీటర్లో ఇచ్చాడు. మనము క్లాత్ ఏదైనా లైనింగ్స్ కానివ్వండి, బ్లౌజ్ లెంత్ మనం కటింగ్ చేయాలి, శారీస్లో మనం బ్లౌజెస్ తీసేయాలంటే మనం ఇటు సైడ్ నుండి మెజర్మెంట్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ నుండి 1 2 3 అని చిన్న చిన్న నెంబర్స్ ఇచ్చాడు కదా, ఇటువైపు నుండి 100 దగ్గర అయితే 100 సెంటీమీటర్ కలిపితే 1 మీటర్ అన్నమాట. ఇటువైపు ఇలా ఈ చిన్న చిన్న నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిని మనం సెంటీమీటర్లో మనం మెజర్మెంట్ చేయాలి. ఇటువైపు ఉన్న నెంబర్స్ వచ్చేసి ఇంచుల్లో ఇచ్చారు. మనం మెజర్మెంట్స్ మనం కొలతలు తీసుకునేటప్పుడు, కటింగ్స్ చేసేటప్పుడు మనకు ఇవే యూజ్ అవుతాయి అన్నమాట. నేను ఈరోజు దీని గురించి క్లియర్గా అయితే క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి 1 ఇంచుకు ఎన్ని భాగాల కలయిక అంటే ఫ్రెండ్స్ 8 భాగాలు కలిస్తే 1 ఇంచు అవుతుంది. చూడండి, ఇందులో ఎన్ని లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఐరన్ది రేక్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇటువైపు ఈ 1 ఇంచు నుండి ఈ 2 ఇంచు వరకు నేను మీకు చూపిస్తా. చూడండి, 1 2 3 4 5 6 7 8 కదా. ఈ 1వ గీత వదిలితే ఇక్కడ నుండి మనం కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8. ఈ 8 భాగాల కలయిక 1 ఇంచు. ఈ మధ్యలో ఉన్న లైన్స్ గురించి మనం ఇప్పుడు కొద్దిగా అర్థం చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. నార్మల్గా మనం మెజర్మెంట్ చేసేటప్పుడు అందరిది అప్పర్ బస్ట్ సేమ్ రావాలని ఏం లేదు. చూడండి, ఇప్పుడు మనం అప్పర్ బస్ట్ ఇప్పుడు 18 తీసుకున్నామని అనుకోండి. 18ని ఇలా హాఫ్ చేస్తే 9 ఇంచ్ వస్తుంది. 9 ఇంచుకు మనం హాఫ్ చేస్తే ఎంత వస్తుంది? 4.5 వస్తుంది కదా. మనం అదే 18ని 18.5 చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం 18.5 చేసాం కదా. 18.5 చేస్తే ఎంత వస్తుంది? 9 ఇంచుల పైన 2 గీతలు వస్తుంది. వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏమని చెప్పాలి, ఎలా కౌంట్ చేయాలనేది ఒక చిన్న డౌట్ అయితే ఉండిద్ది కదా. అదే డౌట్ ఇప్పుడు నేను క్లియర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నేనైతే నా స్టైల్లో చెప్తున్నాను, మీకు అర్థమైనా నాకు కమెంట్ చేయండి. మాకు అర్థం అవుతుంది మీరు చెప్పేదని, అర్థం కాకపోయినా మీరు చెప్పేది అర్థం కావడం లేదండి అని మీరు నాకు చెప్పొచ్చు ఫ్రెండ్స్. మీరు కమెంట్స్లో నాకు చెప్పొచ్చు మీకు ఎలా
అయితే అర్థమవుతుందో నేను ఆ స్టైల్లో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అది చూడండి, మెజర్మెంట్స్ చేసేటప్పుడు మనము దగ్గర బ్లౌజ్ లెంత్ చూస్తాం, ఆర్మోల్ మెజర్మెంట్ చేస్తాం, అప్పర్ చెస్ట్, ఫుల్ బస్ట్, వెస్ట్, ఇలాంటి బ్లౌజులు అయితే ఇన్ని ఉంటాయి. మరి వేరే మనము డ్రెస్సెస్ వేరే కట్ చేస్తే మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ మనకు టేప్ గురించి అర్థం కావాలి కదా, మనం మెజర్మెంట్స్ అర్థం చేసుకోవాలంటే మనం ఎంత తీసుకుంటున్నాం, దాంట్లో మనం ఎంత మైనస్ చేస్తున్నాం, ఆ మైనస్ చేసేదానికి మనం ఏమని పిలవాలి, మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి, ఆ లైన్స్కి మనం ఏమని చెప్పాలనేది అది ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ డ్రాయింగ్ అయితే వేసా. టేప్ గురించి నేను 5 ఇంచ్ దాకా అయితే ఇక్కడ మార్క్ వేసా ఫ్రెండ్స్. చూడండి, 1 2 3 4 5 6 7 8 8 ఇంచులు కలిపితే 1 ఇంచ్, 8 లైన్స్ కలిపితే 1 ఇంచ్ అని నేను చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసి ఇది మన ఇంచ్ టేప్ ఇక్కడ నుండి మొదలవుతుంది అని అనుకోండి. ఇక్కడ నుండి ఇక్కడ కొద్దిగా రేక్ వచ్చేసింది ఐరన్ది, మీకు కనపడడం లేదన్నమాట ఇక్కడ లైన్స్. అందుకని ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. దీంట్లో ఎలా ఉందో దీంట్లో కూడా సేమ్ అలాగే కొద్దిగా నేను వివరణ ఇవ్వడానికి క్లారిటీగా కొద్దిగా వెడల్పులో కలర్స్ వేరేవి నేను చేసి ఒక డ్రా అయితే వేసాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి చూద్దాం. ఈ ఇక్కడ ఈ 1 పాయింట్ నుండి దాని తర్వాత వచ్చే లైను ఒక గీత కదా ఫ్రెండ్స్, అక్కడి నుండి ఇంకొక గీత ఉంది. ఈ రెండు కలిపితే 1/2 ఇంచు. అని మనం చెప్పొచ్చు కదా. ఈ రెండు గీతలు ఇక్కడ నుండి ఈ 1 గీత నుండి ఈ 2 గీతలు కలిపితే మనకు 1/2 ఇంచ్ అయితే మనం చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ 1 తర్వాత ఎన్నికడి దీనికి మనం 1/2 ఇంచ్ అని చెప్పాలి. అదే ఇంగ్లీష్లో అయితే 1.25, ఈ 2 గీతలకు 25 అని, 25 కూడా అంటారు, 25 అని కూడా అంటారు ఫ్రెండ్స్. నేను తెలుగులో చెప్పాలంటే 1/2 ఇంచు. నెక్స్ట్ ఈ రెడ్ మార్క్, ఇది 1/2 ఇంచ్ అయిపోయింది కదా. ఈ రెడ్ మార్క్ నుండి ఈ ఎల్లో మార్క్ దగ్గరికి 1/2 ఇంచ్. ఎందుకు 1/2 ఇంచ్? చూడండి, ఈ 1 నుండి ఈ మనం ఆరెంజ్ మార్క్ వేసాం కదా, 3 గీతల తర్వాత 4వ గీత, 4 గీతలు ఉన్నాయి కదా ఇక్కడికి. అంటే 1 ఇంచులో సగభాగం, 8 భాగాల 1 ఇంచులో మనం సగభాగం డివైడ్ చేస్తే 4 భాగాలు అవుతున్నాయి. ఆ 4 భాగాన్ని మనం ఏమని చెప్తాం? 1/2 ఇంచ్ అని చెప్తాం. ఇలా కూడా రాస్తాం, లేదంటే ఇలా 0.5 అని కూడా రాస్తామన్నమాట. మనకు ఏ లాంగ్వేజ్ అర్థమైతే ఆ లాంగ్వేజ్లో మనం రాసేసుకుంటాం. దీన్ని మనం 1/2 ఇంచ్ అంటాం, దీనికి వచ్చేసి మనం 1/2 ఇంచు. నాకు తెలుగు మీ అంతగా అయితే రాదు ఫ్రెండ్స్, నాకు వచ్చే లాంగ్వేజ్లో అయితే నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నానని అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ అయితే నన్ను క్షమించండి. నెక్స్ట్ ఈ 1/2 ఇంచు నుండి ఇంకొక 2 ఇంచులు వరకు మనం మెజర్ చేస్తే దీనికి 3/2 ఇంచు. అంటే 1/2 ఇంచు మీద ఇంకొక 1/2 ఇంచు యాడ్ అయితే 3/2 ఇంచు అని చెప్తారు. దీనికి వచ్చేసి ఇంగ్లీష్లో 0.75 ఇక్కడికి. చూడండి, ఈ 1 ఇంచు నుండి 2వ ఇంచు మధ్యలోకి ఇక్కడికి 2 పాయింట్స్ తక్కువ ఉన్నాయన్నమాట. ఒకటి 2 ఇంచ్ లైను, ఇంకొకటి వచ్చి ఇంకొక లైను. ఈ లైన్ తక్కువ ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసి 0.75. దీనికి 3/2 ఇంచు. ఇంగ్లీష్లో అయితే 0.75 అని కూడా చెప్తారన్నమాట. ఇంతవరకు అయితే క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి. ఇంకొకటి ఈ 0.75 దగ్గర నుండి ఇక్కడికి 2 ఇంచ్ దగ్గరికి ఇక్కడికి 1 ఇంచు, ఇక్కడి నుండి ఇక్కడికి 1 ఇంచ్ అన్నమాట.
అంటే టేపు ఇక్కడ నుండి మొదలవుతుంది కాబట్టి నేను 1 ఇంచు నుండి 1 ఇంచుకు మార్క్ వేసా ఫ్రెండ్స్. ఇలా మొదలవుతుంది 1 ఇంచు ఇలా ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచు, ఇక్కడి నుండి ఈ 1 ఇంచు నుండి మనం ఇక్కడికి 2కు మార్క్ వేసాం కదా, అక్కడికి కలిపితే 2 ఇంచులు అవుతుంది. వన్ ఇంచ్ కదా. చూడండి ఇక్కడ 4 అయితే మీకు ఆరో మార్క్స్ కనపడుతున్నాయి. 8 భాగాలలో 4 ఆరో మార్క్స్ అంటే 2 2 కలిపి చేస్తున్నాం అన్నమాట. సరే, దీని గురించి అయితే మనం తెలుసుకున్నాం. దీని తర్వాత కూడా సేమ్ ప్రాసెస్ మొదలవుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా అంతే. ఇక్కడ నుండి 2.5 ఇంచు, ఇది చూడండి 2.5, ఇది వచ్చేసి 2.5, 2.5 లేదా 2.5. నేను 2 లాంగ్వేజెస్ రాస్తాను ఫ్రెండ్స్. తెలుగు కూడా చెప్తాను, ఇంగ్లీష్లో కూడా చెప్తాను. ఎందుకంటే నాకు తెలుగు అంత క్లియర్గా అయితే రాదండి. అందులో కూడా కొద్దిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా నేను. ఇది వచ్చేసి 2.5, ఇది వచ్చేసి 2.5 కదా. ఇది వచ్చేసి 2.75, 2.5, 2.75. ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి ఇంకొక మార్క్ వేస్తే ఇక్కడికి 3 ఇంచెస్, ఇక్కడికి ఇక్కడ 2 ఇంచ్ రావాల్సింది, ఇది 1 ఇంచ్ అండి, ఇది 1 ఇంచు, ఇక్కడికి వచ్చేసరికి 3 ఇంచెస్ అన్నమాట. ఇలా మన టేపు కంటిన్యూ అవుతుంది. నార్మల్గా ఇలా మెజర్మెంట్స్ అయితే మనం చూసాం. ఇంకొకటి మనం మెజర్మెంట్ చేసేటప్పుడు కొద్దిగా చూడండి 9.25 వచ్చింది అని అనుకోండి. మన స్లీవ్ లెంత్, అప్పర్ స్లీవ్ రౌండో లేదా ఎల్బో స్లీవ్ రౌండో వచ్చింది అని అనుకుందాం. ఇలా మనం మెజర్మెంట్ చేసేటప్పుడు 9 అంటే 9.5 వచ్చింది. దాన్ని మనం హాఫ్ చేసి మెజర్ చేయాలి. ఎంత వచ్చింది? 4.5కు 1 లైన్ ఎక్స్ట్రా. దానికి మనం ఏమని చెప్పాలి? 4.5 ప్లస్ 1 పాయింట్. ఇలా కూడా మనం చెప్పొచ్చు. తెలుగులో అయితే 4.5 పైన 1 గీత అని కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. ఇలా మనం మెజర్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా మనం 4.5 ఇలా 4.5కు 1 గీతకు మనం హాఫ్ చేస్తే ఎంత వస్తుందని చూద్దాం ఫ్రెండ్స్. అన్నీ మనం నేర్చుకోవాలి కదా. 2.25 అంటే 2.5 ఇంచులు అయితే ఇక్కడ వచ్చింది. దీన్ని మనం 2.5 అని చెప్పొచ్చు. దీనికి 2.5 మీద ఇంకొక గీత ఎక్కువ వచ్చింది అని అనుకోండి. అప్పుడు మనం ఎలా కౌంట్ చేయాలి? 2.5కి 1 గీత తక్కువ లేదా 1 పాయింట్ తక్కువ అని కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు, లేదా మనం మెజర్మెంట్స్లో రాసుకోవచ్చు. మనకు టేప్ గురించి నాలెడ్జ్ కొద్దిగా మనం మెజర్మెంట్స్ చేస్తుంటే మనకు అర్థం అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మనం ఇంచ్ టేప్ గురించి అయితే అర్థం చేసుకోవచ్చు. ఇలా మనము హాఫ్ చేసేటప్పుడు 8.5 వస్తుంది, 8.25 వస్తుంది. అప్పుడు మీకు కొద్దిగా ఈ లైన్స్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఈ ఇంచెస్ 2 ఇంచ్, 3 ఇంచ్, 15 ఇంచ్, 16 ఇంచ్ ఇలా వస్తే ఏమి అంతగా అయితే ఇబ్బంది ఉండదు. కాకపోతే 8.5, 11.25, 11.5 ఇలా వచ్చినప్పుడు మనకు ఈ చిన్న గీతలని మనం ఎలా మెజర్ చేయాలి, ఈ భాగాలను మనం ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను ఈరోజైతే మీకు కొద్దిగా క్లారిటీ ఇచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఎంత వస్తుంది? 5.75 వస్తుందన్నమాట. లేదు మనం తెలుగులో అంటే 5.30 కదా. 6 ఇంచులకు 2 గీతలు తక్కువ, ఇక్కడొకటి ఇక్కడికి 6, 1 గీత తక్కువ ఉందన్నమాట 6. దానికి మనం 5.75 అని మనం చెప్తామన్నమాట. మీకు లాంగ్వేజ్ ఏ ప్రాబ్లం లేకపోతే మీరు చాలా బాగా అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్. నాకు కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. నేను కన్నడలో కూడా వీడియోస్ చేస్తుంటాను. నాకు మధ్యలో కన్నడ కూడా వచ్చేస్తే మీరు అర్థం చేసుకోండి. ఇంకొకటి కంప్లీట్గా నేను మెజర్మెంట్ మీకు చూపించానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా దీంట్లో ఇబ్బందులు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీరు తెలపగలరు ఫ్రెండ్స్. ఆ వీడియోస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అని మీరు నాకు
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు ఫ్రెండ్స్. నాకు చాలామంది ఫోన్స్ చేసి మాట్లాడుతుంటారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది వారు మాట్లాడేటప్పుడు. మన వీడియోస్ వారికి ఇష్టమవుతున్నాయి, వారికి చాలా బాగా అర్థమవుతున్నాయి అని చెప్తుంటారన్నమాట. చాలా సంతోషం అవుతుంది నాకు ఇవన్నీ విన్న తర్వాత. అందుకు మీరేమన్నా మీవి బ్లౌజెస్లో కానీ డ్రెస్సెస్లో కానీ ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు పర్సనల్లీ కూడా నాకు మీరు మెసేజ్ కమెంట్ పెట్టొచ్చు. నేను దాని ప్రకారం కూడా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఆ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇంకొకటి వచ్చేసి చూడండి, ఇలా మనం మెజర్మెంట్ చేసేటప్పుడు ఏమైనా మనం టేప్ ఎలా చేయాలి, పర్ఫెక్ట్గా ఎలా మార్క్ చేయాలని చూద్దాం. అది చూడండి, ఇప్పుడు 31.5కి ఒక గీత తక్కువకు ఒక మార్కు. చూడండి, టేప్ ఇలా టైట్గా పట్టేయాలన్నమాట. ఎక్కడ ఇటువైపు కానీ ఎక్కడ స్లిప్ కాకుండా ఇలా పట్టుకుంటే మన మెజర్మెంట్స్ కరెక్ట్గా వస్తాయి. లేకపోతే ఒక పాయింట్ ఎక్కువైనా తక్కువైనా మనం స్టిచ్ చేసే దాంట్లో కొద్దిగా లూజ్ కూడా కావచ్చు, టైట్ కూడా కావచ్చు కదా. అందుకు మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కొద్దిగా టైట్గా మనం టేపు ఫోల్డెడ్ చేసి తీసుకునేటప్పుడు ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుందని నా నమ్మకం ఫ్రెండ్స్. మీకు అలాగే చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. అదర్వైజ్ అది మీ ఇష్టం. నా అనుభవంలో జరిగింది అయితే నేను మీతో షేర్ చేసా. ఇలా మెజర్మెంట్స్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి, ఇలా మెజర్మెంట్స్ని మనం కౌంట్ చేసేసుకోవాలి. సేమ్ ఇలాగే రన్నింగ్ అవుతుందన్నమాట టేప్ అయితే. నెక్స్ట్ వచ్చేసి సెంటీమీటర్స్, ఇటువైపు సెంటీమీటర్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ నుండి 1 సెంటీమీటర్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇక్కడికి 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్. మనం బ్లౌజెస్ కట్ చేసేటప్పుడు 80 సెంటీమీటర్స్ అని చూడండి, ఇక్కడి వరకు వస్తే 80 సెంటీమీటర్స్, 100 ఇలా మనము మెజర్మెంట్ కంప్లీట్గా 150 సెంటీమీటర్స్ అయితే ఈ టేప్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.